ప్రయత్నించేవాళ్ళం. అయినప్పటికీ ఇప్పుడు మాకు అటువంటి ఆదరణ లేకపోయినప్పటికీ కూడా మేము ప్రయత్నిస్తున్నాం రాజకీయ పార్టీలాగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతున్నామనంటే తప్పు ఎక్కడ చేసినా ఇప్పుడు ఆర్థికంగా సంబంధించి వీరు దారి మళ్లింపు చేస్తున్నారు నిధులని. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు ఇలా చేయకూడదని చెప్పని కొన్నిట్లో నిధులను ఆపివేయడం జరిగింది. కొన్నిట్లో ఇప్పుడు పోలవరం లాంటి దానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మీరు కట్టి బిల్లులు ఇవ్వండి అని అంటే కట్టకుండానే ఇచ్చిన డబ్బుల్ని వేరే వాళ్ళకు ఉపయోగించుకుంటూ ఆ ప్రాజెక్టులను కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రైల్వేలకు సంబంధించి చూడండి ఏం చేసిందని రెండో క్వశ్చన్లో మీరు అడిగారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసిందని అంటే నాకు సాలిడ్గా మీరు టీవీ9 కనుక అవకాశం అనేది ఇస్తే ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏ కరువు పెట్టగలుగుతాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని చేసింది. వినే ఓపిక మీకుండాలి. రాష్ట్రానికి ఏం చేసిందో 2 ముక్కల్లో చెప్తాను నేను. 3 ఇండస్ట్రియల్ కారిడార్లని ఒక్కొక్క వైజాగ్ టు చెన్నై ఉదాహరణకి ఇండస్ట్రీసే తీసుకుంటే మీరు ఎన్ఆర్ఐ కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకుంటే 98,000 నుంచి 1,00,000 మందికి ఉపాధిని కల్పించే ఇండస్ట్రియల్ కారిడార్కి 25 లక్షల కోట్ల రూపాయలతో ప్రతిపాదన ఇచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉపాధిని తీసుకురాగలిగింది రాష్ట్ర ప్రభుత్వం? ఉన్న పరిశ్రమలు ఎందుకు పరిగెత్తేలాగా చేసింది? మరి లంచాల వల్లనే కదా, అవినీతి వల్లనే కదా, బెదిరింపుల వల్లనే కదా. ఇంకోటి చెన్నై నుంచి బెంగళూరుకు ఇంకొక కారిడార్ వేశారు, చెన్నై నుంచి హైదరాబాద్కి వేశారు. అక్కడ కూడా లక్షలాది మంది ఉపాధి కోసం అని చెప్పని అన్నారు. ఈ ఇండస్ట్రీ గురించి పక్కన పెడదాము. రైల్వే ప్రాజెక్టులకి మీకు ఈ విషయం తెలుసా ప్రవీణ్ గారు? అంటే మిమ్మల్ని అండమని కాదు కానీ 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి వేల రైల్వే ప్రాజెక్టులకి కేంద్రంలో కాంగ్రెస్ ఉండింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండింది, కానీ పట్టించుకోనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ 2014 అధికారంలోకి రాగానే 15-16లో ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేశాం. ఇప్పుడు కూడా 62,000 crores రైల్వే ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. మరి ఇది 60 సంవత్సరాల కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? ఈ రోజుకి 1,20,000 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో వెళ్తున్నాయి. మరి ముందున్నటువంటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఇచ్చేటటువంటి ఇల్లులు కానీ, చేసే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, చివరిగా ఒక మాట ఏంటంటే 3.5 లక్షల కోట్ల రూపాయలని నిధుల రూపంలో ఇచ్చింది 10 సంవత్సరాల్లో. మరొక 3.5 లక్షల కోట్ల రూపాయలని గ్రాంట్ల రూపంలో ఇచ్చింది. ఇవి కాకుండా 60% సంక్షేమ పథకాలకు ఇస్తూ లక్షల కోట్ల రూపాయలు ఇస్తోంది. ఇంత చేస్తూ కూడా ఇప్పుడు మీరే అన్నారు 1-2 అని కాదు 50 కేంద్ర సంస్థలు తెచ్చింది, ఎయిమ్స్ని కట్టింది. చాలా చేస్తాం. నరేష్ గారు ఫ్లోరిడా నుంచి. There is already enough garments in the world to clothe the next 6 generations of humanity. Brands are making claims about recycled, sustainable and eco-friendly when they actually are not. All fiber used in the fashion industry are synthetic, which are non-biodegradable, mainly polyester. And now we are buying clothes every single day. India is one of the biggest consumers for fast fashion as well as one of the biggest producers. This and more. Streaming on News 9+. హలో నమస్కారం అండి. ఇది బీజేపీ వాళ్ళు మహిళల కోసం అని ఒక బిల్లు పట్టుకొచ్చేసి ఇప్పుడు రిజర్వేషన్ తెచ్చి మంచి పని చేశారు మేడం. ఒక సజెషన్ ఏంటంటే ఇక్కడ అమెరికాలో కానీ వేరే దగ్గర కానీ ఎవరైతే డిఫెన్స్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి హైయెస్ట్ ఆనర్ ఉంటుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ జాబ్స్ లో కానీ వాళ్ళని చూడడం కానీ. కానీ ఇండియాలో మాత్రము మనము ఎవరైతే ఈ మిలిటరీలో వర్క్ చేస్తారో వాళ్ళని మనము అసలు చూడము. చాలా వరకు కూడా చూస్తుంటాం వీడియోలలో, ఏది పోలీసులు చేయి చేసుకోవడం కానీ అది కానీ. ఇక్కడ అలా ఉండదు మేడం, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అది ఇది నడుస్తుంది. అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఈ రిజర్వేషన్ ఇచ్చి ఈ పాలిటిక్స్ లో, ఎందుకంటే పాలిటిక్స్ ఎంత నీచమైనవి అని అంటే 100 కోట్లు 200 కోట్లు పెట్టండి నడుస్తలేదు. కొంచెం వాళ్ళు ఎథిక్స్ నేర్చుకొని వస్తారు కాబట్టి మెరిట్ లోపల డిసిప్లిన్ ఎథిక్స్ ఇండియా అంటే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఒక రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని. సెకండ్ క్వశ్చన్ వచ్చి బీజేపీది ఎలక్టోరల్ బాండ్స్ వచ్చేసేసి 6,000 crores ఉంది మేడం. నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని ఇప్పటికి కూడా ఉంది. దాని ఫండ్ చూస్తే 1,000 crores మేడం. ఇప్పటి వరకు ఉన్నది ఏది ఎవరైతే డిఫెన్స్ లో చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి
ఇప్పటికీ మన దగ్గర ఉన్న ఫండ్ టోటల్గా 1000 crores కూడా లేదు, అంటే 1500 crores ఏమో ఉంది. ఇప్పుడే చాట్ జీపీటీలో కూడా తెలిసింది. అంటే ఈ 6000 crores మీకు ఇచ్చేవాళ్ళు దేశభక్తి కానీ ఇటు సైడ్ ఇచ్చినా బాగుంటుంది కదా మేడం. ఈ బీజేపీకి 6000 crores ఇచ్చే బదులు ఈ దేశభక్తి ఎవరైతే ప్రాణాలు కోల్పోతుండ్రో, వీళ్ళు ప్రాజెక్టులు నడవాలన్నా ఇది నడవాలన్నా కానీ పోయి అక్కడ 24 గంటలు చలిలో నిల్చున్న వాళ్లకు ఫండ్స్ ఇవ్వకుండా ఈ బీజేపీకి ఇవ్వడము ఎంతవరకు సంబంధం? సరే బీజేపీకి ఇచ్చినా కానీ మీరు దాన్ని ఏమన్నా మిలిటరీకి ఒక 50% ఇట్లా మీరు డొనేట్ చేయగలుగుతారా? ఎందుకంటే ప్రతిసారి మోడీ భాయ్ అక్కడ స్వీట్లు పంచడము లేకపోతే మిలిటరీ వాళ్ళతో దిగుతారు ఫోటోలు. ఆ దిగేటప్పుడు ఒక 3000 crores బీజేపీ ఫండ్ నుంచి మేము ఒక 3000 crores మిలిటరీ ఫండ్ ఇస్తున్నాము అన్నది ఏదైనా చేయగలుగుతారా? మీకు అంత స్తోమత ఉందా? కొంచెం చెప్పండి. రైట్. నరేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అని చెప్పారు, మీరు టాపిక్ తీసుకొని వచ్చారు. నిజంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల పైనుంచి పెండింగ్లో ఉండి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి స్వార్థం చూసుకున్నారు తప్పితే నిజంగా మహిళల కోసం ఆలోచించినటువంటి పార్టీ లేదు. కానీ ఎంతో కష్టపడి మరెంతో సంకల్ప బలంతో భారతీయ జనతా పార్టీ 33% అసెంబ్లీ అండ్ లోక్సభ స్థానాల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది. పాయింట్ నెంబర్ 2, మహిళలకి విదేశాల్లో అమెరికాలో కానీ మిగతా చోట్ల ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారనేది మీరు చెప్పారు. 2014కి ముందు నిజం చెప్పాలంటే చాలా దారుణంగా ఉండేది భారతదేశంలో మహిళల పరిస్థితి. కానీ 2014 తర్వాత మీరు ఒకసారి చూడండి, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి